జనాభా దామాషా ప్రకారం కేంద్ర బడ్జెట్లో ఓబీసీలకు నిధులు కేటాయించాలన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిని వెంటనే విరమించుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ భాగయ్య అధ్యక్షతన కేంద్ర బడ్జెట్లో ఓబీసీలకు తగిన నిధుల కేటాయింపులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దుండ్రా కుమారస్వామి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడుగు వర్గాల జీవితాలు ఇప్పటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అణచివేతలకు గురవుతుందన్నారు. ఇప్పటికీ నిజమైన విముక్తి పొందలేదని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలుస్తుందన్నారు దుండ్రా కుమారస్వామి. తెలంగాణ గడ్డ మీద నుంచి బీసీలకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల దారుణంగా నిర్లక్ష్యం వహిస్తుంది అనేది ఇది జగమంతా ఎరిగిన విషయమే. ఎందుకంటున్నారంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీలో ఈరోజు సుదీర్ఘమైన చర్చ. బీసీలు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్య వైఖరి చేస్తుందో దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. మేధో మనసు కూడా జరిగింది. ఈ సందర్భంగా కొన్ని కార్యక్రమాలు రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఒక జాతీయ ఉద్యమంలాగా చేయాలని మేమందరం నిర్ణయం తీసుకున్నాము. దీనికి తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మేధావులు, కుల సంఘాలు మరియు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో 6 రాష్ట్రాల పర్యటన కూడా రానున్న రోజులలో మేమందరం కలిసి చేయబోతున్నాం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద నుంచి బీసీలకు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల దారుణంగా నిర్లక్ష్యం వహిస్తుంది అనేది ఇది జగమంతా ఎరిగిన విషయమే. ఎందుకంటున్నారంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిపోయింది. ఆల్రెడీ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మన దేశంలో ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలైన బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారనేది అక్షర సత్యం అని తెలియజేస్తున్నాము. మనకు ఈరోజే 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఇప్పటికీ కూడా బీసీలు వారి హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాటం చేస్తున్నారంటే ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అంతేకాదు దశాబ్దాలుగా మేము బీసీలో పోరాటం చేసినా కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా బాధాకరం. దేశంలో సింహభాగం, దేశంలో సగభాగం, దేశ రథచక్రాలను నడిపేది బీసీలు. అలాంటి బీసీలకు ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం ఎంత అవమానకరం. ఒక్కసారి మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, మరియు ముఖ్యంగా ఏ కులానికి లేని క్రిమిలేయరు బీసీలకి పెట్టడం దీని వెనుక యొక్క కుట్ర, రాజకీయ కుట్ర కూడా ఒక్కసారి అర్థం